చుట్టూ ఎత్తైన కొండలు మధ్యలో మలుపులు తిరుగుతూ సాగే రహదారి దానికి రెండు వైపులా చూసేందుకు కన్నులు చాలవు అన్నంతగా అడవుల పచ్చదనం ప్రకృతి సోయగాలను తలపించే ఆహ్లాదకర వాతావరణం కానీ ఈ అందమైన మార్గమే ఇప్పుడు వాహనదారులకు మృత్యు మార్గంగా మారింది ఎత్తైన కొండల మధ్య సాగే ఘాట్ రోడ్డు ప్రయాణం నిరంతరం ప్రమాదాలకు నిలయంగా మారింది ఈ దారిలో ప్రయాణం అంటేనే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ నెల్లూరు అన్నమయ్య జిల్లాలను కలిపే అడవి మార్గం నెల్లూరు జిల్లా రాపూరు నుంచి అన్నమయ్య జిల్లాలోని చిట్వేల్ వరకు దాదాపు 18 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ మార్గం శేషాచలం కొండలపై సాగుతుంది రెండు జిల్లాల మధ్య రాకపోకలకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ప్రజా రవాణాకు ఈ రహదారి ఎంతో కీలకం ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఘాట్ రోడ్డు గత 15 ఏళ్లుగా అధికారులు పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది ఎత్తైన కొండల మధ్య సాగే ఈ రోడ్డు ప్రయాణం ప్రమాదాలకు నిలువుగా మారింది కొండ మార్గంలో లోయల వైపు రక్షణ గోడలు పూర్తిగా దెబ్బతిని 10 ఏళ్లు గడుస్తోన్నా పాలకులు ఆర్ఎండ్బి అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎదురు వచ్చే వాహనాలకు సైడ్ ఇచ్చే క్రమంలో అదుపు తప్పి లోతైన లోయల్లోకి వాహనాలు పడిపోయిన ఘటనలు జరిగాయని తెలిపారు వారు ఎప్పుడో కట్టిన రక్షణ గోడలు నిర్వహణ లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది అంటున్నారు ఈ రాపూర్ ఘాటు గత 10 సంవత్సరాల నుంచి నేను ఇదే అప్రమత్తంగా వెళ్లాల్సి వస్తున్నది రాపూర్కి కానీ నెల్లూరుకి కానీ ఇటు మళ్ళీ కలువాకి కానీ ఈ అడవి ప్రాంతంలో ఎవరన్నా బై మిస్టేక్ ఏదన్నా జంతువు అడ్డు వచ్చినా కంగారు పడిపోయి దీంట్లో పడిపోతారు ఈ లోయ చూడండి ఎంత ఉన్నదో కానీ అధికారులు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు రాపూర్ ఎమ్మెల్యేలు కానీ రాపూర్ ఎమ్మెల్యే సారీ ఇప్పుడు లేదనుకుంటా వెంకటగిరి అనుకుంటా వెంకటగిరి ఎమ్మెల్యేలకు వైసీపీ వచ్చినా లేదా టీడీపీ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇది మాత్రం అంధకారంగా మిగిలిపోయి ఉన్నది దయచేసి మీ ద్వారా మీ విలేకరుల ద్వారా వాళ్ళకు ఇకనైనా కానీ బ్రహ్మ కలిగి ప్రజలకు సేవ చేసి రవాణాకు బాగా మంచి సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం ఈ రాపూర్ ఘాటు గత 10 సంవత్సరాల నుంచి నేను ఇదే అప్రమత్తంగా రాపూర్ నుంచి చిట్టువేలికి కోడూరుకి మేము వాహనం నడుపుతున్నాము ఈ మధ్యకాలంలో రాపూర్ ఘాట్ రోడ్డు ఘోరమైన పరిస్థితిగా ఉంది ఎందుకంటే ఆ రోడ్లో వెళ్తుంటే ఒక బండి వాహనం ఎదుర్కొంటూ వచ్చినప్పుడు పక్కన నిలబెట్టుకోవడానికి కూడా ఆ వంతెన సరిగా లేదు ఇటీవల కాలంలో ఆ వంతెన పడిపోతే ఒక కర్రపుల్లలు అడ్డం పెట్టున్నారు ఈ బస్సులో ప్రయాణించేవాళ్ళు కార్లు ప్రయాణించేవాళ్ళు పొరపాటున ఏదన్నా జారితే వాళ్ళకి రక్షణ ఉండదు వాళ్ళకనే కాదు ప్రతి ఒక్కరు ఆ వాహనం నడిపే ప్రతి ఒక్కరు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని నడుపుకున్న పరిస్థితికి వచ్చేసింది మా ప్రాణాలే కాదు మేము వాళ్ళని గమ్యానికి చేర్చే వాళ్ళ ప్రాణాలు కూడా అలాగే ఉంది దయచేసి మన ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ రోడ్డును బాగు చేయాలని మేమందరం మా డ్రైవర్లమి వాహనం నడిపే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము రాపూరు ఘాట్ రోడ్డు కిందనే ఉన్న చిట్వేల్ ఘాట్ రోడ్డు ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అక్కడి రోడ్డు రక్షణ గోడలు అన్ని బాగున్నాయని వాహనదారులు చెబుతున్నారు కానీ రాపూరు ఘాట్ రోడ్డు విషయానికి వస్తే మాత్రం పాలకులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర రహదారి శిథిలావస్థకు చేరుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లా నుంచి బాగుంది ఇక్కడ మరీ దారుణంగా ఉంది ఒక బస్సు వస్తే ఇంకో బస్సు పోలేదు కనీసం బైక్ కూడా పోలేదు అంత దారుణంగా ఉంది రోడ్డు అటు పక్క మంచిగా రోడ్డు వేసినారు కూడా ఈ రోడ్లో రావాలన్నా కొద్దిగా భయంగానే వేస్తుంది మరీ దారుణంగా అంటే అంత దారుణంగా ఉంది కనీసం ఆ బస్సులో హార్న్ కూడా కొట్టట్లా ఈ రోడ్డును చూస్తే వాళ్ళని ఫుల్గా వచ్చాయంటే ఏ ఒకటి కుంగిపోయి ఏడపడిపోతాయి కూడా తెలియదు అంత దారుణంగా ఉంది కొన్ని రోజులు పోయిందంటే ఇక్కడ బస్సులే ఆగిపోతే రోడ్డు తయారవుతుంది ఎందుకంటే అంత దారుణంగా ఉంది రోడ్డు వేలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో రక్షణ గోడలు మరమ్మతులు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆటో లారీ డ్రైవర్లు అంటున్నారు రక్షణ గోడల పునర్నిర్మాణం రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఈ ఘాట్ రోడ్డు మరిన్ని ప్రమాదాలకు కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారి భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు